హాయ్ అండి. నా పేరు డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ న్యూరాలజిస్ట్, అశ్విని న్యూరో, నెల్లూరు. ఈరోజు రెగ్యులర్‌గా మనకొచ్చే ఒక కామన్ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఏంటంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరకొచ్చి చాలా నీరసంగా ఉంటుంది. చాలా చోట్ల చూపిచ్చాము, చాలా పరీక్షలు చేశాము. కానీ నా లోపల ఎనర్జీ లేదండి. బలానికి ఏదన్నా ఒక మంచి టాబ్లెట్ ఇవ్వండి అని అడుగుతుంటారు. సో, బలానికంటూ సెపరేట్‌గా టాబ్లెట్స్ ఏమీ ఉండవు. అంటే మనకు నీరసం అనేది ఎందుకొస్తుంది అనేది ఒకసారి వాళ్ళ లైఫ్ స్టైల్‌లోకి చూస్తే కొన్ని కామన్‌గా కొన్ని దొరుకుతాయి. అలాంటివి ఏందంటే ప్రాపర్‌గా ఒక రిథమ్ అనేది ఉండదు. సో, నిద్రపోయే టైమింగ్స్ కానీ, తినే టైమింగ్స్ కానీ, యాక్టివిటీ టైమింగ్స్ కానీ, ఇలాంటివన్నీ ఒకసారి చూస్తే గనక హిస్టరీలో వాళ్ళలో ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతా ఉంటది. వాళ్ళు పడుకునే టైంలో వ్యత్యాసం రావటం, సడెన్‌గా నిద్ర మేలుకోవటం, నిద్ర డీప్‌గా రాకపోవటం, ఎక్కువ అతిగా కలర్ రావటం. దాంతో ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే నరాలు పూర్తిగా రిలాక్స్ అవ్వవో, మార్నింగ్ లేసి యాక్టివ్‌గా పనిచేయలేరు. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎనర్జీ రాదు. సో, అందువల్ల ఏదో ఒక డల్‌గా, నీరసంగా, కష్టంగా అనిపిస్తది వర్క్ చేయాలంటే. ఎందుకంటే వర్క్ అనేది ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కాన్సంట్రేట్ చేయాలి. కాన్సంట్రేట్ చేయాలంటే నర్వ్స్ అనేటివి బాగా రిలాక్స్ అయ్యి ఉండాలి. బాగా నిద్రపోయిన రోజు మీరు ఈజీగా పని చేస్తారు. నిద్ర డిస్టర్బ్ అయిన రోజు డల్‌గా అనిపిస్తది. అది కాకుండా ఇంకా రకరకాల కారణాలు. సడన్ ఫుడ్ తినటం. సడన్ ఫుడ్ వల్ల ఏమైతుందంటే మీకు నెగెటివ్‌గా పోతుంటది. ఇరిటేషను, కోపంగా, చిరాకుగా అట్లా అనిపిస్తుంటది. సో, ఇంకా కొంతమందికి రేర్‌గా మెడికల్ డిసీజెస్‌లో గూడా ఉంటాయి. అంటే చాలా నీరసం వస్తది. వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో. కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కొన్ని వారాల పాటు కండరాల నొప్పులు, నీరసము, నిద్ర రాకపోవటము, చిరాకు, లో ఎనర్జీ లెవెల్స్ ఇట్లా మెయింటైన్ అవుతుంది. దాన్ని క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటాం. సో, కొంతమంది లేడీస్‌లో జనరల్‌గా నెలసరి టైంలో కూడా కొంచెం ఇరిటేషను, ఎనర్జీ లేనట్లుగా ఉండటం ఇవి జరుగుతాయి. పెరిమెన్స్ట్రువల్ పీరియడ్‌లో అట్లా జరుగుతూ ఉంటది. కొంతమందికి రేర్‌గా హార్మోనల్ డిసీజెస్ వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువుంటాయి. హైపోథైరాయిడిజం ఇట్లాంటి వాటిలో త్వరగా వాళ్ళు అలసిపోయే తత్వం ఉంటది. బట్ కామన్‌గా మనం చూసుకున్నట్లయితే డైలీ లైఫ్ స్టైల్‌లో మీరు అడిషనల్‌గా చేయాల్సిన కొన్ని పనులేందంటే రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ స్లీప్ రిథమ్. ఈ రిథమ్ అనేది మనం డిస్టర్బ్ చేసుకున్నట్లయితే ఒకరోజు ఒక్కో టైంలో పడుకుంటా, ఒక్కో రోజు ఒక టైంలో లేస్తా ఉంటే బాడీ అడ్జస్ట్ కాదు. బాడీ కన్‌ఫ్యూజ్ అయిపోతది. హార్మోన్స్ అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే మీరు ఒక రిథమ్‌ని సెట్ చేసుకోగలిగితే ఏం లేదు, సింపుల్. ఒక వారం రోజులు మీరు ఒక టైం అనుకొని, ఆ టైంలోనే పడుకోవడం చేస్తూ ఉండండి. నిద్ర రాకపోయినా పర్వాలే. ఆ టైంకి లైట్లు ఆపేసి రిలాక్స్ అయ్యి పడుకోండి. సో, అట్లా ఒక 1 వీక్ గనక చేయగలిగితే మీకు మన బ్రెయిన్‌లో హైపోథలామస్ అనే ఒక భాగంలో కొన్ని అలారం సెట్ చేసే బయోలాజికల్ క్లాక్ రన్ చేసే నర్వ్స్ ఉంటాయి. అవి రీసెట్ అవుతాయి. సో, ఆ రీసెట్టింగ్ జరుగుతది. సో, ఎవ్రీ డే అట్లా 1 వీక్ మీరు రెగ్యులర్‌గా ఒక టైంలో పడుకుంటూ, ఒక టైంలో లేస్తూ జరిగితే మీకు ఆటోమేటిక్‌గా ఆ టైంకి నిద్ర రావడం మొదలుపెడతది. సో, మనకు ఇమ్మీడియేట్ యాక్టివ్ జీన్స్ అనేటివి డెవలప్ అయ్యి బ్రెయిన్‌లో ఆ హైపోథలామస్‌ని రీసెట్ చేస్తాయి ఆ టైంని. ఒక టైమర్ లాగా. లేవడం కూడా అంతే రకంగా మీరు అలర్ట్ అయిపోతారనమాట. ఆ టైంకి వచ్చేసరికి నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు. మీకే మెలుకువొస్తది. సో, న్యాచురల్ అవేకెనింగ్ జరుగుతది. సో, అట్లా సర్కాడియన్ రిథమ్ అనేది ప్రాపర్‌గా సెట్ చేసుకోవటం. రెండోది ఫుడ్స్. ఎక్కువ లేట్ నైట్ ఫుడ్ తినటం, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినటం, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినటం నైట్ టైమ్స్. ఇవి తింటే మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ జరుగుతున్నప్పుడు డీప్ స్లీప్ రాదు. డీప్ స్లీప్ రానప్పుడు అలసిపోతాం. పగలంతా డల్ అయిపోతాం. పాజిటివ్ ఫుడ్స్, నెగెటివ్ ఫుడ్స్ 2గా కేటగరైజ్ చేసుకోగలిగితే ఎక్కువ ఫ్రూట్సు, లాట్ ఆఫ్ వాటరు, తర్వాత ఎక్కువ రా వెజిటబుల్స్ ఇట్లాంటి వాటిలో మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువుంటాయి. సో, నాన్ వెజిటేరియన్ డైట్స్, స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇన్‌స్టంట్ ఫుడ్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ అడిటివ్స్ ఉంటాయి. ఎక్కువ అడిటివ్స్ వల్ల మీకు జనరల్‌గానే నీరసం అనేది వస్తుంది. థ్యాంక్ యూ.